పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సిన్సియర్గా తన శాఖలకు సంబంధించి పనిచేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా మాకు అది కావాలి ఇది కావాలంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిపిఐ రామకృష్ణ గారు పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో ఆత్యం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కారణంగా అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆపండి అంటూ పవన్ కళ్యాణ్కి లేఖ రాశారంటే ఆయన పని చేస్తున్నారు కాబట్టి ఆయనకి రాశారు. వాస్తవంగా మైనింగ్ శాఖ ఆయన చేతిలో లేదు కానీ రాశారు. ఏ కారణం పెట్టి చేయొచ్చు, ఆయన పర్యావరణాన్ని అడ్డం పెట్టి ఆపచ్చు. అలాగే ఇప్పుడు విశాఖపట్నంలో పట్టణీకరణతో మడ అడవులు ధ్వంసం అవుతున్న తీరు మీద స్పందించాలని ఆదేశిస్తూ అటవీ పరిశోధన విద్యా జాతీయ కౌన్సిల్తో పాటు మరికొన్ని సంస్థలకి ఎన్జీటీ నోటీసులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు ఇచ్చింది. భారీగా విస్తరించిన తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థ కుచించుకుపోతుందంటూ పత్రికలో వచ్చిన వార్తలు సుమ్మటోగా తీసుకుంది. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు అది ఆరోపించింది. అది వైసీపీ వాళ్ళు ఆ భూములు తినేస్తున్నారని. ఎన్జీటీ నవంబర్ 22వ తేదీన ఈ ఆదేశాలు ఇచ్చింది. మడ అడవుల క్షీణత తీర ప్రాంత రక్షణతో పాటు జీవ వైవిధ్యానికి భారీగా ముప్పుగా పరిగణించిందని, మడ అడవులు తీర ప్రాంతం కోతకు గురి కావడాన్ని అడ్డుకోవడంతో పాటు పలు పక్షులకు ఆవాసంగా ఉంటాయి. గత కొన్నేళ్లుగా మడ అడవులు భారీ క్షీణతకు గురవుతున్నాయి అని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ నేతృత్వం ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనం జ్యుడిషియల్ సభ్యుడు జస్టిస్ అరుణ్ కుమార్ త్యాగి, నిపుణుడు ఏ సెంధిల్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో సెంధిల్ వేలు ఉన్నారు. బంగాళాఖాతానికి ఆనుకునున్న మేఘాద్రిగడ్డ ప్రాంతంలో పక్షుల జీవ వైవిధ్యం భారీగా దెబ్బతినడం పట్ల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది బయోడైవర్సిటీ చట్టంలోని తీర ప్రాంత నియంత్రణ నోటిఫికేషన్లతో పాటుగా వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ నిబంధనలని పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘించడమని స్పష్టం చేసింది. డెహ్రాడూన్లోని అటవీ పరిశోధన విద్యా జాతీయ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత నిర్వహణ అథారిటీ, పర్యావరణ అటవీ వాతావరణ శాఖల మార్పుల మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం, విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లకి ఎన్జీటీ నోటీసులు ఇచ్చింది. సమాధానాలను ఎన్జీటీ చెన్నై శాఖలో అఫిడవిట్ రూపంలో సమర్పించమని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 10కి వాయిదేసింది. పవన్ కళ్యాణ్ రైజ్ చేసిన అంశానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆన్సర్ చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ ఆ సమస్యను పరిష్కరించాలి. ఆ మంత్రి హోదాలు అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఏం చేస్తారో చూడాలి.